Let us try some more. Limit extends to 2 5x square plus 6 minus 20 by root x minus root 2. How to solve this problem? As x tends to 2. Whenever x is tending to 2, the numerator is tending to 2, because 5 into 2 square 4 into 5 20, 20 cancel, 2 left. Denominator is tending to 0. So it is not in indeterminate form. Directly we can say that it is in determinate form. So for what value it approaches? Whenever the denominator f of x are tending to 0, it is better to find out LHL and RHL. LHL is equal to limit x tends to 2 minus f of x means what is f of x? 5x square plus x minus 20 by denominator is root x minus root 2. When x is tending to 2 minus means x is tending to 2 from the left side నుంచి 2 వైపుకి వస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? x అనేది 2 కంటే తక్కువగా ఉంటుంది, బాగా తక్కువ కాదు, నైబర్హుడ్లో వాల్యూ తీసుకోవాలి. అప్పుడు x మైనస్ 2 దేనికి టెండ్ అవుతుందంటే 0 కంటే తక్కువ ఉంటుంది. అంటే 0 కంటే తక్కువ అంటే 0కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్న వాల్యూ అవుతుంది ఇది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. x మైనస్ 2ని రూట్ x మైనస్ రూట్ 2ని t అనుకుని కూడా చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈజ్ టెండింగ్ టు 0 మైనస్ and numerator is tending to 2. That's why it is tending to minus infinity. ఎంచేత 0కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు వాల్యూ ఏమవుతుందంటే మైనస్ k బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం, మైనస్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. అలాగే ఆర్హెచ్ఎల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ప్రాసెస్ని బట్టి ఆర్హెచ్ఎల్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అంటే 2కి రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందంటే 2కి దాని వాల్యూ ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువనే కదా నైబర్హుడ్లో. అంటే ఎక్స్ మైనస్ 2 ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 2 దేనికి టెండ్ అవుతుందంటే టెండింగ్ టు 0 ప్లస్ మాట. 0కి రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది. అంటే 0.001, 0.002, 002 అలాంటి వాల్యూస్ వంటివి అలా టెండ్ అవుతుంది. ఇక్కడ 2 ప్లస్ అయినప్పుడు న్యూమరేటర్ కేకి సమ్ కే వాల్యూకి టెండ్ అవుతుంది, డెనామినేటర్కి 0 ప్లస్కి టెండ్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ దేనికి టెండ్ అవుతుందంటే ప్లస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. సో ఎల్హెచ్ఎల్ ఏమో మైనస్ ఇన్ఫినిటీ, ఆర్హెచ్ఎల్ ఏమో ప్లస్ ఇన్ఫినిటీ. దేర్ ఫార్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. ఇలా అయితే కనుక లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అవ్వాలి ఎగ్జిస్ట్ అయితే. Otherwise we say that limit is not existing, does not exist. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది చిన్న మార్పు చేసి ఎగ్జాంపుల్ని స్టడీ చేద్దాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 20 బై డినామినేటర్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ 2. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎక్స్ 2కి టెండ్ చేస్తే ఏమవుతుంది? ఇది 3 into 2 స్క్వేర్ అంటే 4, 12 ప్లస్ 8 ఇది 20. టోటల్గా ఇది దేనికి టెండ్ అవుతుందంటే 0కి టెండ్ అవుతుంది. డినామినేటర్ కూడా 0కి టెండ్ అవుతుంది. క్లియర్గా మనకి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు దీనికి. ఎల్ హాస్పిటల్ రూల్ అనేది మొదట్లో నేర్చుకోకూడదు. ఎందుకు నేర్చుకోకూడదంటే చాలా సమ్స్ని మనం చాలా ఫార్ములాస్ని మనం కోల్పోతాం. అంచేత ఎల్ హాస్పిటల్ అనేది చివరిలో అప్లై చేయాల్సిన ఫార్ములా. మొత్తం అన్నీ మనకు వచ్చేసిన తర్వాత చివరిలో నేర్చుకోవాల్సిన ఫార్ములా అది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందు రేషనలైజేషను, ఫ్యాక్టరైజేషన్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయ్యి బేసిక్ మ్యానిపులేషన్స్ మీద డిపెండ్ అయ్యి సమ్స్ని సాల్వ్ చేయాలి. తర్వాత లాస్ట్ అది నేర్చుకోవాలి. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అనేది మనం చూస్తే ఇక్కడ దీనికి రేషనలైజేషన్ చేయాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ అంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది రూట్లో ఉన్న థర్డ్
దాన్ని రేషనలైజ్ చేయాలంటే దీనికి ఆపోజిట్ సింబల్ ఉన్న కాంజుగేట్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి 3x స్క్వేర్ ప్లస్ 4x 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 20 హోల్ బై ఇక్కడ రూట్ ఎక్స్ మైనస్ రూట్ 2. ఇక్కడ ఏం చేయాలి అంటే దీనికి ఆపోజిట్ సింబల్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 2 బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 2తో మల్టిప్లై చేసి దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెండెడ్ టు 2. దీన్ని మల్టిప్లై చేస్తే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయగలుగుతాం మనం. ఎలా రాయొచ్చు అంటే 3x స్క్వేర్ ప్లస్ 4x 20, 3 × 20 అంటే -60, -60 ఫ్యాక్టర్స్ వచ్చి 4 రావాలి కాబట్టి 10 × 6 అని రాయొచ్చు, -6 పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 3x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 6x మైనస్ 20 హోల్ బై ఇది మొత్తం ఫ్యాక్టర్ ఏముంది ఇక్కడ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఉంది బై డినామినేటర్ వచ్చి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ కాబట్టి x మైనస్ 2 అవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో. సో ఇప్పుడు చూడండి దట్ ఇంప్లైస్ లిమిట్ x టెన్స్ టు 2 3x 10xలో మనం ఏం కామన్ చేయొచ్చు xని కామన్ చేయొచ్చు. ఎక్స్ని కామన్ చేస్తే 3x ప్లస్ 10, 6xని దీన్ని కామన్ చేయండి, ఇందులో 3xని కామన్ చేయండి. 3xని కామన్ చేస్తే x ప్లస్ x మైనస్ 2 అవుతుంది. ఇక్కడ 10 కామన్ చేస్తే ఈ 10x 20లో 10 కామన్ చేస్తే x మైనస్ 2 అవుతుంది. సో డినామినేటర్ ఏంటి అంటే x మైనస్ 2. ఈ పక్కన ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 2. ఇప్పుడు ఇందులో ఈ రూట్ ఎక్స్ మైనస్ 2ని క్యాన్సిల్ చేసి కామన్ చేస్తే పోతుంది అది. అంటే లిమిట్ x టెన్స్ టు 2 మనకు మిగిలేది ఎంత అంటే 3x ప్లస్ 10 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 2 అది కదమ్మా వచ్చింది బై ఏం లేదు 1. సో ఇందులో మనం ఏం చేయాలి 2ని టెండ్ చేసి చూడాలి. 2ని ఎక్స్ని 2 టెండ్ చేసి చూస్తే ఇక్కడ ఏమవుతుంది 3 × 2 అవుద్ది అంటే 6 అవుతుంది. ఇది 6 ప్లస్ 10 అంటే 16. ఇది 2 టెండ్ చేస్తే 16 ఇంటూ ఇక్కడ వాల్యూ రూట్ 2 ప్లస్ రూట్ 2 అంటే 2 రూట్ 2 ఇంటూ 60 అంటే 32 రూట్ 2. ఇది దీని యొక్క వాల్యూ. అర్థమైందా? రేషనలైజ్ చేసిన అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 3. సో ఈ సమ్ చూస్తే మీరు లిమిట్ x టెన్స్ టు π/2 వాడు ఇచ్చింది tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin x మైనస్ 1. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అడిగారు. ఒకసారి మీరు చూస్తే ఎక్స్ 2కి టెండ్ చేస్తే π/2కి టెండ్ చేస్తే దేనికి టెండ్ అవుతుంది ఇన్ఫినిటీకి టెండ్ అవుద్ది. ఎక్స్ π/2 టెండ్ అయితే tan π/2 ఇన్ఫినిటీ కదా. అలాగే sin x మైనస్ 2 దేనికి టెండ్ అవుద్ది అంటే 0కి టెండ్ అవుద్ది. sin x మైనస్ 1 ఇది బ్రాకెట్ ఆర్గ్యుమెంట్ కాదు. sin x వేరు 1 వేరు. ఇది sin x వేరు 1 వేరు. ఈ మొత్తం టోటల్గా ఆర్గ్యుమెంట్లో లేదు, యాంగిల్ కాదు. sin x దేనికి టెండ్ అవుతుంది sin π/2 అంటే ఎంత 1 మైనస్ 1 0. అంటే ఇది ఏమైంది ఇండెటర్మినేట్ ఫామ్లోకి వచ్చింది. 0 × ఇన్ఫినిటీ అనే ఇండెటర్మినేట్ ఫామ్లోకి వచ్చింది. 0 × ఇన్ఫినిటీ అంటే ఇండెటర్మినేట్ ఫామే కదా. సో ఇండెటర్మినేట్ ఫామ్ నుంచి మనం డిటర్మినేట్ ఫామ్లోకి మార్చాలి. అలా చేయాలంటే మనం చెప్పుకున్నది ఏంటి అంటే రేషనలైజేషన్ ద్వారా కానీ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కానీ లేకపోతే ఒక స్టాండర్డ్ ఫామ్ అప్లై చేయడం వల్ల కానీ లేకపోతే ఏదైనా బేసిక్ మ్యానిపులేషన్ చేయడం వల్ల కానీ మార్చుకోవాలి డిటర్మినెంట్ ఫామ్లోకి. అప్పుడు దానికోసం ఏం చేస్తామంటే లిమిట్ x టెన్స్ టు దీని సొల్యూషను లిమిట్ x టెన్స్ టు π/2
లిమిట్ ఎక్స్టెన్స్ టు 5/2. ఇక్కడ sin x -1 ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఈ ట్రయల్ చేస్తున్నాను. sin²x/cos²x అని రాస్తాను. cos²xని 1 - sin²x అని రాయొచ్చు. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ sin x -1 ఉంది కదా, ఆ sin x -1లో ఉన్న ఫ్యాక్టరు ఇందులో వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్టెన్స్ టు 5/2 sin²x by 1 - sin²xని 1 + sin x ఇంటూ 1 - sin x కింద రాసుకోవచ్చు. న్యూమరేటర్ ఏంటంటే sin x -1 ఈ రెండిట్లో ఇది -1 క్యాన్సిల్ అవుతుంది, -1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x టెన్ టు 5/2 కాబట్టి ఇక్కడ 5/2 10 చేస్తే 1 అవుతుంది, అక్కడ ఏమవుతుంది -1 అవుతుంది. అంటే -1/1 + 1 అంటే 2 అవుతుంది. టోటల్గా 1/2 వాల్యూ అయింది. ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే ఇది 1/2 10 అయిన వాల్యూ. మీరు ఇక్కడ దీనికి రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఎందుకు కట్టలేదంటే 5/2 అనే వాల్యూ ఉంది కదా, ఇది sin x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి అయినా లెఫ్ట్ సైడ్ నుంచి అయినా సేమ్ వాల్యూకి టెండ్ అవుతుంది. కాబట్టి సేమ్ వాల్యూకి టెండ్ అవుతుంది కాబట్టి దీనికి రైట్ లిమిట్ కట్టినా లెఫ్ట్ లిమిట్ కట్టినా ఒకటే. కాబట్టి 1/2 అని మనం రాసేయచ్చు. అర్థమైంది కదా.